నాడు నీ నాభి మాత్రము కోయబడలేదు, నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో వారు నీకు బట్ట చుట్ట రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనులలో నీకు చేయవలని ఎవరునూ కటాక్షింపలేదు, లేదు. నీ అందు జాలిపడవాడు లేకపోయాను. అది ఇక్కడ చదువునా 7వ వచనం. మరియు అది నేల నాటబడిన చిగురు వృద్ధి వృద్ధినట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా ఎదిగి పెద్దదానివై ఆభరణ పురుషురాలు అయితివి. అలెలు చెప్పండి. ఈ రోజు పెద్ద మనసు అయింది. ఏ మనిషి? దీక్షిత పెద్ద మనసు అయింది. బాల్య దశలో నుంచి యవన దశలోకి వచ్చింది, లేకపోతే చిన్న వయసులో నుంచి పెద్ద వయసులోకి వచ్చింది. ఎవరి దయ వల్ల చెప్పాలమ్మా? దేవుని దయ వల్ల. ఈ రోజున పెద్దదై ఆభరణాలు వేసుకుంటది. స్నానం చేసిన తర్వాత ముక్కుకి, చెవులకి, మరి పొట్టాకి, ఈ కాళ్ళకి మంచి మంచి వస్తువులు వేసేసుకుంటది. చీర కట్టుకుంటది, వాణి వేసుకుంటది. అదంతా ఎవరిదయ్యా? ఇక్కడ అదే చెప్తున్నాడు. చదువునాను. ఇంకా ఒకప్పుడు పుట్టినప్పుడు దిగంబరిగా పుట్టింది, దేవుడు ఆ బిడ్డకి మంచి అవయవాలు కూడా ఇచ్చాడు. దేవుడా తల వెంట్రుకలు పెరిగిన చక్కని జుట్టు పెరిగింది. మరియు నేను నీ వద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయం. ఏ ప్రాయము? యవ్వన ప్రాయము. యవ్వన ప్రాయం అనగానే చాలా మందికి ఎన్నో ఇష్టాలు పుట్టుకొస్తూ ఉంటాయి. ఇష్టాలు పుట్టుకొస్తూ ఉంటాయి. యవన కాలంలోనే చాలా డేంజర్. జాగ్రత్తగా ఉండాలన్నా అప్పుడే, పాడైపోవాలన్నా అప్పుడే. యవన కాలం అనేది మరి ప్రవహించి ఒక నది లాంటిది. అప్పుడప్పుడు దానికి ఏం చేస్తుండాలి? గొట్లు ఎందుకు వేస్తాం? ఆ నీరు ఆగాలని. యవన కాల జీవితం అనేది చాలా అన్ని అవయవాలు సంపూర్ణంగా ఎదుగుతాయి. దేవుడు ఆ కుమార్తెగా అలాగా ఇచ్చాడు ఆ అవకాశం. కింద వచ్చిన చదువుదాన్న చూడండి. ఇక్కడ ఈ యవన కాలంలో ఏంటంటే ఆహారం పెట్టాలంటే బంగారముతోను వెండితోను అలంకరించి బట్టలు వేస్తాం. మేనమామ గారి బట్టలు. మేనమామ గారి ముందు బట్టలు వేయాలి. మీ తమ్ముడు, ఇద్దరు తమ్ముళ్ళు ఎక్కడ ఉన్నారా? సుబ్బరా కూడా మీ అన్నయ్యనా? అయితే ఇప్పుడు మీ చేతుల మీద పట్టు వస్త్రాలు వేయాలన్నమాట. ఎందుకని? మేనమామలు మరి తల్లిదండ్రుల కంటే గొప్పవారండి. మన ఏజెన్సీలో మేనమామలు చాలా బాగా గౌరవిస్తారు. మీకు తెలుసు కదా. అది మేనమామలు పిల్లలు మేనకోడల్ని బాగా చూస్తారు. అది ఓకే. నన్ను చదువు. పట్టు ధరింపు పట్టును